హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజు ఆలుగడ్డతో ఫ్రై అయితే చేయబోతున్నానండి. ఈ ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలో ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాము. దీనికోసమని ఆలుగడ్డలు ముందుగానే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్లో పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిపి మూత పెట్టి ఈ ఆలుగడ్డ పీసెస్ మెత్తపడేదాకా మగ్గించుకోవాలి. ఆలుగడ్డలు అనేవి మెత్తగా అవ్వాలి. మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఇవి అడుగంటిపోతాయి. అడుగు భాగం బాగా మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు ఇందులో పసుపు, కారం వేసుకొని ఈ కారం, పసుపు ముక్కలకు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి అడుగు భాగం దాకా. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఆలుగడ్డ పీసెస్ అయితే మెత్తగా అయినాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి, 1½ స్పూను. అదేవిధంగా గరం మసాలా కొద్దిగా వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది అడుగు భాగము. చూసారు కదా, ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలో, అన్నంలో, పూరీలో ఎందులో అయినా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.